హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పరుపు తయారు చేస్తున్నా. అది ఎట్లా అంటే మా పిల్లల బట్టలు, పాత బట్టలు, నాయి పాత బట్టలు, మా సారీ అందరి అయితే ఇగో ఇట్లా పరిచాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేనైతే ఎట్లా తీసుకున్నా అంటే కొలత, ఇప్పుడు ఈ బల్లపీటకు కొలత తీసుకున్నా. ఈ బల్లపీట అంతే కేసీఆర్ క్లాత్ ఉంది కదా, ఇదైతే ఇగో ఈ వరకు వచ్చింది అన్నట్టు, ఈ నుంచి అక్కడ దాకా కనిపిస్తుందా. ఒక్క వరుస వేసుకొని అన్ని పరుచుకోవాలి. పరుచుకున్నాక ఇంకో వరుస ఉంటుంది, ఒకటే వరుస వేసిన నేను కేసీఆర్ది. ఇవన్నీ మనమే మా సారీ, నాయి, మా పిల్లల బట్టలన్నీ ప్రతి ఒక్కటి ఇగో ఇట్లా పరిచేసిన నేను. పరిచేసినాక ఏదంటే ఉక్సులు గిన ఉన్న గుండీలు ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసిన ఫ్రెండ్స్. ఇగో కత్తెర కూడా పక్క పెట్టేసిన. ఇవన్నీ గుండీలు ఎందుకంటే కుచ్చుకోపోతాయి, మనం పడుకుంటే కుచ్చుకోపోతాయి కదా. ఏ గుండీలన్నా ఏ జిప్పులు ప్రతి ఒక్కటైతే నేనైతే కట్ చేసి పక్క పెట్టేసిన. చూస్తున్నారుగా ఇగో పేలికలు. కొత్త బట్టలు ఫ్రెండ్స్ వేసుకోబుద్ది అయ్యట్లేదని ఇగో వేస్ట్ చేసాడు. ఎందుకంటే పరుపు ఇగో మస్తు బొక్కలకి నొత్తుకోబోతున్నాయి. ఇగో ఈ బల్లపీటకు సరిపోయేంత పరుపు అయితే నేనైతే తయారు చేయడం జరుగుతుంది. నేను మొత్తం అయిపోయినాక చూపిస్తాను, ఎందుకంటే నేను ఒకనే ఉన్నా, ఇంకిద్దరు ఉంటేనేమో పట్టుకోవడానికి బాగుండు. వీడియో చేస్తుంటే ఎవరు లేరు. ఇగో ఇట్లనైతే పేర్చుకున్న. మీరు కూడా ఇట్లా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చేయబుద్ధి అయితే ఏం చేయాలంటే, బట్టలు ఉన్నాయి పంజాబ్ డ్రెస్లే కానీ, శారీసే కానీ, ఇగో గౌన్లు, నా బిడ్డ గౌన్లు, షార్ట్స్, నా కొడుకు ఈ ప్యాంట్లు, మా ఆయన ఈ టీషర్ట్లు, అంగీలు, నేను పనిపోయిన అంగీలు ప్రతి ఒక్కటి ఖరాబ్ అయినాయన్నీ మంచిగా పిండి కంఫర్ట్ వేసి ఉతికేసినాక ఇగో ఈ పని చేస్తున్నా. ఇచ్చిన బట్టలు పెట్టొద్దు, ఓకేనా. ఇవన్నీ అయితే ఒక సమట్రంగా పేర్చుకున్నా ఫ్రెండ్స్. పేర్చుకొని ఇగో ఇది ఉంది కదా, ఇదైతే పైన కప్పుకోవాలి. ఇప్పుడు ఇగో ఈ క్లిప్ పెట్టిన చూడు, ఈ నుంచి ఈ వరకు 6 ఫీట్స్ ఫ్రెండ్స్ నా బల్లపీట అంతా పేర్చుకున్నాను నేను. మీకు ఎంత కావాలంటే కొందరికేమో డెకోల మంచాలు ఇట్లా ఉంటాయి కదా, దాన్ని కూడా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం కష్టము, చెప్పినంత సులువు కాదు, మస్తు కష్టం అండి. ఇంకొక కలిసరికి చెమటలు పడుతున్నాయి, ఆయాసం వస్తుంది నాకు, ఓకేనా. మళ్ళీ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో చెప్తున్నా. ఎందుకంటే డైరెక్ట్ ఎట్లా పేర్చాలి ఫ్రెండ్స్. బతుకమ్మ గినకైతే ఒక్కొక్కటి ఎట్లా పేరుస్తామో ఇది కూడా అన్నీ అయితే ఇట్లా పేర్చేసి ఈ క్లాత్ ఉందిగా, ఇది పైన కప్పి మొత్తం చుట్టూ పంపకం చేసుకుంటూ రావాలి. అయినాక చూపిస్తా. ప్రస్తుతానికి వీడియో తీయడానికి ఎవరు లేరండి. నాదే ఒక చేతితోటే పని చేస్తున్నాయి. ఈ ఒక చేతితోటి ఇంకో చేతితోటి వీడియో అన్నీ అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇగో ఇవి ఇట్లాంటి కుచ్చుకోబోయేటి పక్క పెట్టేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మనం పడుకుంటే మళ్ళీ కుచ్చుకోబోతాయని పక్కకైతే పెట్టేసిన. ఇంకో ఇవి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బెడ్ అయితే రెడీ అయినట్లే, ఎందుకంటే చుట్టూ కుట్టుకోవాలి గింతే. ఇగో క్లిప్లు పెట్టిందంటే మార్కర్ కోసం అండి, ఈ నుంచెలు అందాక, ఓకేనా. చూడండి ఇక ఈ నుంచెలి ఈ అంచులు అయితే పంపకం చేసుకుంటా కొసెల్లా అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. మధ్యలో ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనము తర్వాత చూపిస్తాను నేను. ఇగో ఇట్లయితే వేసుకున్నా ఫ్రెండ్స్, 2 మడతలు వేసుకొని పరుపు అయితే మనమైతే సిద్ధంగా ఉంది. బల్లపీట మీద వేసుకొని తర్వాత చూపిస్తా. నేను చుట్టూ కుట్టుకొని చూపిస్తా. కుట్టలేదండి, ఓన్లీ ఇప్పుడు మీకు చూపించడం కోసం. ఓపెన్స్ ఇట్లా ఉంటాయి కదా, ఓపెన్స్ అయితే ఇటు కొంచెం మలిసి కుట్టాలి. ఇగో ఇటు కొంచెం పంపకం చేయాలి. చుట్టూ పంపకం చేసుకుంటూ పోతే పరుపు అయితే మనకు రెడీ అయినట్లే. సింపుల్గా మనమైతే ఇంట్లోనే ఇగో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పరుపు చూసారు కదా ఎంత బాగుందో, సింపుల్గా. నేనైతే తయారు చేసుకున్నా, చాలా హ్యాపీ నేనైతే, ఓకేనా కదా. మీరు కూడా తయారు చేసుకోండి, హ్యాపీగా ఫీల్ కండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా నిన్న మొన్న పరిచిన బొంత అయితే ఇక కుట్టుకొని నైట్ అయితే పడుకున్న ఫ్రెండ్స్. ఇక మనం ఆగం కదా, ఇక్కడ ఇట్లాంటి టక్స్ అయితే అన్ని పెట్టుకోవాలి, బుడద లేకుండా ఉంటుంది. నేనైతే పాత బట్టలతోటి మన ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా, గుడ్డలు మనం వేసుకొని బట్టలు గిన అయితే అందులో పెట్టేసి అట్లా కుట్టేసుకున్నా. సింపుల్గా పరుపు లేకుండా మెత్తగా ఎట్లా ఏ పరుపు పనికి రాదండి, అంత బాగుంది. ఇంకా చాలా బట్టలు అయితే బాగుండు. కొంచెం తక్కువ అమౌంట్ గింత మందంతో వచ్చింది. ఇంకా చాలా ఉంటే ఇంత మందంతో వచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలో సింపుల్గా చూపించేసిన.